హాయ్ ఫ్రెండ్స్, విమర్శకులు బాగోలేదని రాసిన నిర్మాత సురేష్ బాబుకి మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా భీమవరం బుల్లోడు. సునీల్, ఎస్తెల్ నొరోన్హా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27, 2014లో విడుదలై నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎస్తెర్కి ఇది రెండో సినిమా. ఆమె ఈ సినిమాలోకి ఎలా వచ్చింది అనే విషయాలు ఆమె మాటల్లో తెలుసుకుందాం. కన్నడ నటి అయిన ఎస్తెర్కి మొదట పెద్ద విజయం ఇచ్చిన సినిమా భీమవరం బుల్లోడు. ఇది ఆమెకి రెండో సినిమా. సునీల్ ఇందులో కథానాయకుడు, ఉదయ్ శంకర్ దర్శకుడు, దగ్గుపాటి సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమా వాణిజ్యపరంగా పెద్ద హిట్ అయింది. చిన్న బడ్జెట్లో తీసిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో అందరి నోట్లో నానుతూ ఉండేవి. కమెడియన్గా ఉన్న సునీల్ కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పుడు చేసిన సినిమా ఇది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందలేదు, కానీ వాణిజ్యపరంగా సురేష్ బాబుకి డబ్బులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడుదలై నేటికి 10 సంవత్సరాలైంది. అంటే ఫిబ్రవరి 27, 2014లో విడుదలైంది. ఇందులో కథానాయకుడు